డిప్యూటీ సీఎం గారికి నమస్కారం. అయ్యా, మా అబ్బాయి పుట్టికాంతి వికలాంగుడు, 30 సంవత్సరాలు, ఇంటర్ పాస్ అయి ఉన్నాడు. మీరు ఏ ఊరు మీద? పాడేరు సార్. పాడేరు సార్. ముందు మీరు డుమ్మరు కూడా వచ్చినప్పుడు కూడా మేము కలడం జరగలేదు సార్. ఈ రోజు మేము కలిగినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. 2 చేతులు 2 కాళ్ళు, 2 చేతులు 2 కాళ్ళు అవ్వకు సార్. ఇంటర్ పాస్ అయి ఉండడం వల్ల కుటుంబం భారంగా ఉంది. నేను టైలెంట్ సార్. వాళ్ళ అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కూడా ఇరిగిపోయి 5 సంవత్సరాల ముందు. మా అబ్బాయికి ఏదైనా చిన్న ఉద్యోగం, వికలాంగుల కోటలో ఉద్యోగం ఇచ్చి మీరు చిన్న ఉద్యోగం ఆదుకుంటారని మా కుటుంబాన్ని సార్ని కోరుకుంటాను సార్. అయ్యా అలాగే లేదు, ఒక నిమిషం మేము కూర్చోబెట్టాను. ఆ బాబుని కూర్చోబెట్టాను, చైర్ వేసి కూర్చోబెట్టండి. అక్కడ లేదు కాదు, మైక్ కాదు, కూర్చోబెట్టమంటున్నాను. అబ్బాయిని కూర్చోబెట్టండి. నమస్కారం సార్. హలో, గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా జనసేన మాది ఒంట్ల మామిడి పంచాయతీ. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. 4 ఆడపిల్లలతోని నా పిల్లలకి చదివించుకొని, అందుకే నాకు ఏ ఆధారం కూడా లేదు సార్. ఇప్పుడు నాకు ఈ పెన్షన్ కూడా ఇప్పటికీ రాలేదు సార్. ఏదైనా అవకాశం ఇప్పిస్తారని అక్కడి నుంచి నేను నడిచి వచ్చాను. మీరు ఎవరు డీటెయిల్ తీసుకున్నారా? నా పేరు కొండేటి ఈశ్వరమ్మ అండి. మనం పంపించండి, డీటెయిల్ తీసుకోండి. అలాగే మీరు మాట్లాడండి. అక్కడ ఎవరు ఉన్నారు వెనకాల? మీరు కాదు, నువ్వు చెప్పు, నువ్వే చెప్పా. నా పేరు సర్బ చంద్రరావు సార్. మాది బాకూరు గ్రామం సార్. సార్ నేను జన సైనికుని సార్. నాకు సికిల్ సెల్ ఎనిమియా అని ఒక ప్రమాదకరమైన వ్యాధి ఉంది సార్. సార్ నేను హాస్పిటల్ నుండి పరిగెట్టి వస్తాను సార్. ఆల్రెడీ అడ్మిట్ అయ్యి ఉన్నాను నేను. ఎనిమియా సార్. చనిపోయే లోపల మిమ్మల్ని ఒకసారి దగ్గరికి చూడాలని ఆ కోరికతో వచ్చాను సార్. కూర్చోండి సార్. కూర్చోండి. నమస్కారము పవన్ అన్న. మీ కొరకు మేజర్ పంచాయతీ పాడేరు నుండి వచ్చామన్నా. నా కోరిక ఏంటంటే, పాడేరులో మా ఇళ్ళ పైన సొంత కొంపలు చిన్న గుడిసెలు అంటూ కట్టుకున్నాము. దాని నుండి డైరెక్ట్ కరెంట్ ఉందన్న. పైకి ఇల్లు పైకి ఎక్కడానికి కూడా అవ్వదు. పోయిన వారం ఇచ్చానన్నా. దానికి కరెంట్ ఆఫీస్ వాళ్ళు 4 లక్షలు కట్టమన్నారన్న. రోజు తాప్ పనికి, కూలి పనికి వెళ్ళి బతుకుతున్నామన్న. పీటీజీలు మేము కూడా. దయచేసి పవన్ అన్న దీనిని నెరవేర్చి సరే అన్న, నీకు రుణపడి ఉంటామన్నా. ఓకే సార్, చెప్పండి.